హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. 2014 ఏపీ తెలంగాణ రెండు విడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణలో టీడీపీ పార్టీ ఇక అయిపోయింది అనుకున్న తరుణంలో ఇప్పుడు 2024లో ఏపీలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో మళ్ళీ టీడీపీ పూర్వ వైభవం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో టీడీపీని మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేందుకు ఈసారి ఇక్కడ ఒక దమ్మున్న నాయకుడినే టీడీపీ సంబంధించినటువంటి ఒక నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నారని ఒక వార్త అయితే ఇప్పుడు వినిపిస్తుంది. సో మరి దీనికి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఏపీ తెలంగాణ రెండు విడిపోయిన తర్వాతకి తెలంగాణలో ఆల్మోస్ట్ ఇంకా టీడీపీ అయిపోయింది అనుకున్నారు. సో అలాంటి పరిస్థితులు మనకి కనిపించాయి. రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిపోవడం, సో ఇక్కడ ఉన్నట్టు హేమహేమీలంతా వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత 2024లో ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. సో మళ్ళీ ఆ వైభవం ఇక్కడ కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో మరి ఆ వైభవం తీసుకురావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు అస్తమానం ఇక్కడికి వచ్చి చూసుకునే పరిస్థితులు అయితే లేవు. సో ఒక దమ్మున్న లీడర్ ఖచ్చితంగా కావాలి. సో దానికి సంబంధించిన ఒక మీటింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. సో ఒక దమ్మున్న లీడర్ని ఎన్నుకోబోతున్నారని ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి దీనిపై మీ కామెంట్. ఇప్పుడు ఇటీవల జరిగిన 2024 ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి 164 మంది ఎమ్మెల్యేలతోటి బలమైనటువంటి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. సో వెంటనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4వ రోజే తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్లో ఆయన ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి రాబోయేటువంటి రోజుల్లో మనం తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కూడా బలోపేతం చేయబోతున్నాము, మీరందరూ కూడా సన్నద్ధం కండి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి తెలంగాణ లీడర్లు కొంత యాక్టివ్ అవుతున్నారు. యాక్టివ్ కావడంతో పాటు పూర్వపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళా ఇటువైపు రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కీలకమైనటువంటి లీడర్లు, మాజీ మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ మంత్రులు అని అంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కావాలి అనేటువంటిది చాలామంది పోటీ పడుతున్నారు ఆ పదవి కోసం. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ మనుగడ లేదు, ఉనికి లేదు తెలంగాణలో అనేటువంటిది ఒక ప్రచారం ఉంది కదా. కానీ చాలామందికి అంచనా వేలింది ఏంటంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది, లీడర్లు వెళ్ళిపోయారు అనేది నేను చెప్పడం కాదు. ఇటీవల కాలంలో నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ కో-ఫౌండర్ వి ప్రకాష్ గారు, ఆయన మామూలుగా చెప్పరు, ఊరికే గాలి కబుర్లు అవి చెప్పరు. ఆయన ప్రాక్టికల్గా తెలుసుకున్న తర్వాతనే చెప్పే వాళ్ళల్లో ఆయన ఒకళ్ళు. కొంత సైంటిఫిక్గా చెప్తారు, ఇంటలెక్చువల్గా కూడా ఉంటారు ఆయన. ఆయన ఏం చెప్తున్నారంటే, నా ఇంటర్వ్యూలో చెప్పారు, అది కూడా మనం అప్లోడ్ చేసాం, యూట్యూబ్లో కూడా ఉంది. ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్టించుకోకపోయినప్పటికీ 15% ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీకి ఉంది తెలంగాణలో. బీసీ ఓట్ బ్యాంకు పదిలంగా ఉంది ఆ పార్టీకి. ఆ పార్టీని బీసీలు తన సొంత పార్టీగా భావిస్తూ ఉంటారు, బీసీ నాయకులు కానీ బీసీ ఓటర్లు కానీ అని చెప్పి ఆయన చెప్పిన మాట. తర్వాత నిన్న అంటే బుధవారం రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్ వస్తే నాతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా ఉంది, తెలుగుదేశం పార్టీ మొన్న పోటీ చేయనందునే కాంగ్రెస్ పార్టీకి కనీసం 63 వచ్చినాయి, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టు 64. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పడ్డ ఓట్లన్నీ కూడా టీడీపీ వాళ్ళే అంటారా? అంటే ఎంతో కొంత అక్కడ ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అంటే, ఈయన కావాలని చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టారు, ప్లస్ తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని కుట్ర పన్నాడు కేసీఆర్ అనేటువంటిది ఉంది కదా తెలుగుదేశం పార్టీలో, అది అందరికీ తెలిసిందే కదా. పైగా దానికి తోడు ఆయన చంద్రబాబు నాయుడు అక్కడ అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలతో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే 53 రోజులు ఉన్నప్పుడు ఈయన చేసిన పని ఏంటి, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ, కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడు. ఏం చేశారు, బ్రో భలే సినిమా చూపించావు బ్రో అని చెప్పి ట్వీట్ చేశారు. ఆయన అరెస్ట్ని నిరసిస్తూ హైదరాబాదు లేదా తెలంగాణలో ఉండేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ అభిమానులు అనుకోండి, లేదంటే చంద్రబాబు నాయుడు అభిమానులు అనుకోండి, వాళ్ళు ధర్నాలు చేయడానికి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తే అక్కడ ఔటర్ రింగ్ రోడ్డులో ధర్నాలు చేయడానికి లేదు, వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఇక్కడ మీరు చేయడం ఏంటని చెప్పి ఆయన ఆ రోజున పోలీసులను పెట్టి చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మద్దతుదారులందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లకు పోలీసులను పంపించి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయేతరమైనటువంటి అంశాలు మాత్రమే మాట్లాడుకోవడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టించారు. అంటే ఇవన్నీ రెచ్చగొట్టడం కదా.
సో దాని ఫలితమే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళటానికి కారణమైంది తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు. ఓకే. లేదంటే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, 15% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి కేసీఆర్ కూడా తెలుసు. అందుకే తెలుగుదేశం పార్టీ లేనంత వరకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మనుగడ. తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అయిందంటే ఖాళీ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్కి తెలుసు, కేటీఆర్ తెలుసు, కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలుసు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి కూడా బాగా తెలుసు. అందుకే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ, బీఆర్ఎస్ పార్టీ ఉనికి అనేది తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మనం కలిసి వెళ్దాం రాబోయేటువంటి ఎన్నికల్లో, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ. కాబట్టి పార్టీని బలోపేతం చేయండి అని చెప్పి ఒక సంకేతం ఇచ్చి ఉండొచ్చు. దాంట్లో భాగంగానే కొంత తెలుగుదేశం పార్టీ స్పీడప్ అవుతుంది. స్పీడప్ అయ్యి 1-2 మీటింగ్లు కూడా పెట్టుకున్నారు ఈ మధ్యకాలంలో. సో వన్స్ తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుని అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ బలోపేతం అవుతుంది. రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి మళ్ళీ ప్రస్థానాన్ని ప్రారంభించబోతుంది తెలుగుదేశం పార్టీ. ఇది బీఆర్ఎస్ పార్టీకి కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ ఇక్కడ బలోపేతం అయితే ఇప్పుడు అధ్యక్షుని ఎన్నుకోవడం అనేది ఆంధ్ర వాళ్ళని ఎన్నుకుంటారా, తెలంగాణ వాళ్ళని ఎన్నుకుంటారా అనే విషయం పక్కన పెడితే, ఒకవేళ మళ్ళీ ఆంధ్ర ఒక నాయకుడిని ఎవరిని ఇక్కడ అధ్యక్షుని చేస్తే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ మరి ఇక్కడ ఏమైనా ఉండొచ్చు. అంటే వీళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు, ఏది చేసినా కానీ ఇక్కడ బలోపేతం అవ్వకుండా చూసుకోవాలి అని. ఒకవేళ అలాంటి ఒక ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఇంపాక్ట్ మళ్ళీ వీళ్ళు ఏమైనా రెచ్చగొట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. అసలు ఆంధ్ర వాళ్ళని అధ్యక్షుడికి పెట్టేటువంటి అవకాశమే లేదు. తెలంగాణ వాళ్ళనే అధ్యక్షునిగా పెడతారు. తెలంగాణ పార్టీకి తెలంగాణ వాళ్ళే ఉంటారు అధ్యక్షులు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎక్కడ? హైదరాబాద్ నడిబొట్లో పుట్టింది. తెలంగాణ పార్టీ, ఆంధ్ర పార్టీ కాదు అది. కావాలని రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికి వేసినటువంటి ముద్ర తప్పితే తెలంగాణ పార్టీ తెలంగాణ నడిబొట్లో పుట్టినటువంటి పార్టీ. సో కాబట్టి తెలంగాణకు సంబంధించిన లీడర్లు అనేక మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిని యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళని నియమిస్తారు అని చెప్పి వినిపిస్తుంది. వాళ్ళలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఎప్పటి నుంచో 83 నుంచి పార్టీలో ఉన్నారు. ఆయన ఎన్టీ రామారావు టైం నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీని కనిపెట్టుకో ఉన్నారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయారు, కానీ ఆయన మాత్రం వెళ్ళాల. ఇవాళ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు ఆయన. అంటే ఒక జీరో స్థాయి నుంచి, ఒక కార్యకర్త స్థాయి నుంచి పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగాడు ఆయన. అనేక మంది ప్రలోభ పెట్టారు. ఆయనే చాలా అనేక సందర్భంలో నా ఇంటర్వ్యూలో చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కానీ ఆయన వెళ్ళలేదు. అప్పటి నుంచి పార్టీని కనిపెట్టుకుని ఉన్నారు. బక్కన్ నరసింహులు ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడిగా చేశాడు. ఆయన చేసిన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్కి ఇస్తే ఏదో పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి ఆయనకి ఇస్తే ఆయన ఏదో పార్టీని బలోపేతం చేయకుండా వేరే చేశారనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం రాజకీయాలు కూడా అనుకూలించట్లేదని చెప్పేసి మొన్న ఎన్నికలకు దూరంగా ఉంది తెలుగుదేశం పార్టీ. కానీ గతంలో జరిగినటువంటి తప్పులు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని తప్పులు జరిగాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది తెలంగాణలో. ఆ తప్పులు జరగకుండా ఈసారి పకడ్బందీగా వ్యూహాత్మకంగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ దీనికి సంబంధించిన చర్చను పొలిట్ బ్యూరో సమావేశంలో ఇప్పుడు వాళ్ళు ఒక వ్యూహాన్ని రచిస్తూ చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ముందైతే అధ్యక్షుడిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది మండ వెంకటేశ్వరరావు అంటున్నారు, నిజామాబాద్ ఆయన మండ వెంకటేశ్వరరావు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న ఆయన పేరు వినిపిస్తుంది, ఎవరు మల్లారెడ్డి పేరు. మల్లారెడ్డి కూడా వస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రొడక్టే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ కేసీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రొడక్టే కదా. సో కాబట్టి అక్కడ 99% తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. ఆ పార్టీలో నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందని టాక్ బలంగా కనపడుతుంది. ఎందుకు వస్తారు అని అంటే బీఆర్ఎస్ పార్టీ అసలు బీజేపీలో విలీనం అవుతుంది అనేది ఇప్పుడు లేటెస్ట్గా బాగా హైలైట్ న్యూస్ అది. సో అలాంటి విలీనం గురించి మాట్లాడితే నేను లీగల్ నోటీసులు పంపిస్తాను అది అని చెప్పి కేటీఆర్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరే వాళ్ళు అవునన్నా కాదన్నా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే 12 మంది వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అసెంబ్లీలో. రాజ్యసభలోనేమో అక్కడ ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు 4 ఉంటే ఆ 4లో 3 బీజేపీతో టచ్లో ఉన్నారు. మరి అక్కడేమో బీజేపీలో విలీనం అవుతుంది రాజ్యసభలో, ఇక్కడేమో అసెంబ్లీలోనేమో కాంగ్రెస్లో విలీనం అవుతుంది. ఇంకా పార్టీ ఎక్కడ ఉంటుంది? ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రజాక్షేత్రంలో ఉండాలంటే చట్టసభల్లో లేకుండా ప్రజాక్షేత్రంలో ఏం చేస్తుంది పార్టీ? ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రయత్నం చేస్తున్నారు పార్టీ అధ్యక్ష పదవి కోసం తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి అని కూడా ఇంకొక టాక్ కూడా ఉంది. సో కాబట్టి తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి అనేది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే కనుక అర్థమవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారో అనే దాని మీద ఆ పార్టీ యొక్క భవిష్యత్తు వ్యూహం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనాకు రావచ్చు. కాకపోతే ప్రాబిలిటీస్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఇవి.
నేను చెప్పినటువంటి ఒక 5-6 Okay. పేర్లు ఉన్నాయి. వీళ్ళలో ఒకరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఎంపిక చేసుకునే దాన్ని బట్టి పార్టీ ఎంత వేగంగా ముందుకెళ్తుంది అనేది ఆధారపడి ఉంది. బట్ తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ అయితే బీసీల్లో ఉంది. బీసీ అధ్యక్షుడైతే అవుతారు, దాంట్లో డౌట్ లేదు. సార్ మొదటి నుంచి కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాంగ్రెస్ టీడీపీ అంటే బీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం యాక్టివ్ అయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఓటమి తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ఆ బడి నుంచే వచ్చారు, టీడీపీ బడి నుంచే వచ్చారు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ తెలంగాణలో టీడీపీ యొక్క బలోపేతం అయ్యి పూర్వ వైభవం వస్తే ఇప్పుడు ఆయన వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహబంధం అనేది అలా కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది ఒక బలోపేతం అయితే మాత్రానికి కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఎలా ఉండబోతుంది సార్ సిచ్యువేషన్? కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాదు, కూటమి వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఇండియా కూటమి అటువైపు ఉంటుంది, Okay. ఇదేమో ఎన్డీఏ కూటమి ఉంటుంది, అంతే. కూటమిలే ఇప్పుడు మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆడ వైసీపీ కానీ, లేదంటే అక్కడ ఒరిస్సాలో బీజేడీ కానీ, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? అటు Okay. ఎన్డీఏలో అన్న ఉండాలి, లేదంటే ఇటు ఇండియా కూటమిలో అన్న ఉండాలి. అలా కాకుండా ఉంటే కనుక రాష్ట్రాల్లో దెబ్బతింటున్నాం అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు కదా. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికలు ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి ఉండే అవకాశం ఉంది. ఓకే. సో కాబట్టి అక్కడ ఎలక్షన్కి వచ్చేటప్పటికి గురు శిష్యులు ఉండరు, స్నేహాలు ఉండరు, బంధువులు ఉండరు. ఎలక్షన్ అంటే ఎలక్షన్ అంతే. సో కాబట్టి రేవంత్ రెడ్డి కోసం ఈయన త్యాగం చేయడు, ఈయన కోసం రేవంత్ రెడ్డి త్యాగం చేయడు. ఎవరు ఎలక్షన్ వాళ్ళకే ఉంటుంది, ప్రజలు అంతిమంగా ఎవరిని ఆదరిస్తే వాళ్ళకు ఉంటుంది. బట్ తెలుగుదేశం పార్టీకి అయితే ఖచ్చితంగా బీసీల యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి తెలంగాణలో. దీంట్లో అసలు అన్ని పార్టీలు ఇదే చెప్తాయి, ఇది ప్రత్యర్థి పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ గురించి. కాబట్టి ఖచ్చితంగా బీసీల కోసం అయినా సరే తెలుగుదేశం పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని అధ్యక్షుడిగా కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అయ్యేటువంటిది మాత్రం కొంచెం డిబేట్, అంటే పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది కాబట్టి రేపు ఎల్లుండిలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది.